శ్రీ గురుభ్యో నమః. ఈరోజు నాకు క్షమించండి, నా గొంతుగా కొద్దిగా బాగలేదు. ఎంతవరకు నా మాటలు వినబడితే అంతవరకు సంతోషించండి. ఇక్కడికి వచ్చిన ఆత్మస్వరూపులందరికీ నా హృదయపూర్వక పాదాభివందనాలు. అయితే ఈరోజు శ్రీ కుశేల ఆయన మండలారాధన పూజ. ఆయనతో నేను కలిసి తక్కువే 3 సంవత్సరాలు అవ్వచ్చు, 2-3 సంవత్సరాల్లో. ఆయన ఎలాంటి మనిషిని నేను దగ్గర నుంచి చూశాను. నాకని ఎక్కువగా వాళ్ళ శిష్యులకే బాగా తెలిసి ఉంటుంది ఆయన ఎలాంటి వారు అనేది. నాకు తెలిసిన దాంట్లో ఆయన త్యాగశాలి, మహాత్ముడు. అలాంటి మహాత్ముడు పరంపదించారు కాబట్టి ఆ సందర్భంగా ఈరోజు మండలారాధన పూజ చేసుకోవడం జరుగుతుంది. ఆయన కోసం మనందరము ఒకసారి 1 నిమిషం ధ్యానం చేసి మళ్ళీ ప్రవచనం మొదలు పెట్టుకుంటే బాగుంటుంది. ఆయన ఆత్మ చేకూరుస్తుందండి. ఎందుకంటే ఆయన కోసమే ఈ కార్యక్రమం కూడా చేసుకుంటున్నాము. నేను ఎప్పుడైతే కళ్ళు తెరవండి అని అంటానో అప్పుడు కళ్ళు తెరవండి. 1 నిమిషం ధ్యానం చేయండి చాలు, కళ్ళు మూసుకొని. పూజ అంటే ఏంటి అసలు? ఇది కొందరు వినున్నారో లేకపోతే లేదో నాకు తెలియదు. అసలు ఈ మండలారాధన పూజ ఎందుకు చేస్తారు? గురువుని ఎందుకు దర్శించాలి? గురువుని ఎందుకు స్మరించాలి? గురువు లేకుండా జ్ఞానాన్ని పొందలేమా? ఇవన్నీ ఈరోజు మనం తెలుసుకుందాం. వాస్తవానికి వస్తే, విషయానికి వస్తే, పుట్టినప్పటి నుంచి చనిపోయినంత వరకు మనము ఏదో ఒక కొత్త విషయాన్ని తెలుసుకుంటూనే ఉన్నాం. ఆ నేర్చుకునే ప్రతి విషయం వెనక, ప్రతి అక్షరంలోనూ, ప్రతి అడుగులోనూ గుప్తంగా గురువు దాగి ఉంటాడు. అందుకే మాతృదేవో భవ, పుత్రదేవో భవ, ఆచార్య దేవో భవ అన్నారు. మాతృదేవో భవ అంటే తల్లే దైవము, పితృదేవోభవ అంటే తండ్రే దైవము. చూడండి, సాక్షాత్ తల్లిదండ్రుల్ని దైవంతోనే పోల్చారు. అలాంటి తల్లిదండ్రుల్ని అంత స్థానము, తల్లిదండ్రులతో అంత స్థానం ఇంకెవరికైనా ఇచ్చారంటే ఆ గురువుకి ఒకటే. అందుకే ఆచార్య దేవోభవ అన్నారు. చూడండి, అంత పెద్ద పదవి. గురువు అనేవారు త్రిమూర్త స్వరూపులు అంటారు. అంటే బ్రహ్మ, విష్ణు, మహేశ్వరు యొక్క స్వరూపం. అది ఎలాగా? బ్రహ్మ, విష్ణు, మహేశ్వరుల స్వరూపం ఎలాగయ్యారు? బ్రహ్మలాగా జ్ఞానాన్ని పుట్టించి, విష్ణులాగా రక్షించి, శివుడిలాగా మనలో ఉన్న అజ్ఞానాన్ని తుడిసివేసి, మంచేదో చెడేదో అన్ని నేర్పించి తీర్చిదిద్దిన వాడు గురువు. మీరు అనుకోవచ్చు, ఈ గురు అనే 2 అక్షరాలు ఎక్కడి నుంచి వచ్చాయి? ఈ గురు అనే పదమే ఎందుకు కలిపారు? ఇంకేదో పదం కలపొచ్చు కదా. ఈ గురు అనే అక్షరానికి నేను చిన్న శ్లోకం చెప్తాను చూడండి. గూకారో అంధకారస్య రూకారో సన్నిరోధక. అంటే గురువు మనలో ఉన్న అజ్ఞానాన్ని పారదోలి జ్ఞానమైన జ్యోతిని వెలిగిస్తాడు. దీనికి ఇంకో అర్థం కూడా ఉంది. గురు అనే 2 అక్షరాలకి. గు అంటే గుణాతీత, రు అంటే రూపతీత. గుణాతీతుడు ఎలా అయ్యాడు? మనలో ఉన్న 3 గుణాలు ఏంటంటే సత్వగుణము, రజోగుణము, తమో గుణము. ఈ 3 గుణాలు దాటించిన వాడు గు అనే అక్షరంతో తయారైంది. రు అంటే రూపాతీతుడు. అంటే ఈ కనిపించే ఈ జగతంతా నామారూపాలతో తయారైంది. ఈ జగతంతా ఈ రూపానికి రహితంగా వాడుతూ ఉంది అని చెప్పటానికి రూపాతీతుడు అయ్యాడు. ఈ 2 అక్షరాల కలియకే గురు అనే పదం వచ్చింది. అయితే గురువుని ఒక శిల్పి లాంటి వాడట. శిల్పి అంటే ఏంటంటే ఒక పెద్ద బండరాయిలు తీసుకొని, పెద్ద రాయిలు ఉంటాయి కదా, ఆ రాయి తీసుకొని ఒక దీంతో బాగా చెక్కి అందమైన రాతి బొమ్మలు, అందమైన దేవుడి బొమ్మలు తయారు చేస్తారు. దాన్ని ఏంటంటారంటే శిల్పి అంటారు.
అంటే ఆ శిల్పితో ఎందుకు పోల్చారంటే గురువు, మంచి గురువు తన శిష్యులను కూడా మంచి సంస్కారవంతులుగా తయారు చేసి మంచిగా గుణంతో నేర్పిస్తాడు. ఏంటది? మంచి నడవడక, ధర్మాన్ని ఎలా ఆచరించాలి, నీతిలో ఎలా ఉండాలి, భక్తిలో ఎలా ఉండాలి, సత్యములో ఎలా ఉండాలి, ఇవన్నీ నేర్పించి తీర్చిదిద్ది సమాజంలో ఎలాగ జీవించాలో డబ్బులెందుకు వస్తుంది మాట. సమాజంలో ఎలా జీవిస్తూ ఉంటారో మంచి గుణాలే భావంతో కూడిన ఆత్మ సాక్షాత్కారాన్ని పొందగలుగుతారు. ఇది బ్రహ్మంగారు చెప్పిన సూత్రము. ప్రతి మనిషిలో ప్రేమ, దయ, జాలి కలిగి ఉండాలని. బ్రహ్మంగారికి ఎంతో మంది శిష్యులు ఉన్నారు. స్వయంగా కూతుర్లు, కొడుకులే, కోడళ్ళే తన శిష్యులు. అది కాకుండా ఎంతో మంది శిష్యుల్లో ఒక గురు స్థాయికి, ఒక గురు పదవికి వచ్చిన ముఖ్యమైన ముగ్గురు శిశువులే. వాళ్ళు ఎవరంటే దూదేకిలి సిద్ధయ్య, ఆయన ఒక సాయి, ఒక ముస్లిం. ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే సత్యాన్ని తెలుసుకోవటానికి కులామత భేదం ఉండదు. ఎందుకంటే ఈ సత్యములో ఎవరైనా రావచ్చు, మానవత విలువలకే ఎక్కువ ఉంటది ఇందులో ప్రాధాన్యత. ఎందుకంటే వేరే మతంలో ఉన్నదని అనుకునే దానికన్నా మన సనాతన ధర్మంలోనే అన్ని ఉన్నాయని చెప్పడానికి ఇవన్నీ చెప్తున్నాను. రెండో వాడు పంచముఖుడైన కక్కయ్య, ఆయన కూడా గురుస్థాయి వరకు వచ్చిన వాడే. మూడో కక్కయ్య మాదికుడు, ఐదో కులముడు అంటాం, కానీ గురు పదవికి వచ్చినవాడు. చూడండి, ఎనగబడిన కులాల వాళ్ళు కూడా ఈ బ్రహ్మంగారి బోధన వల్లి ఎంత వరకు సాధన చేసి ఎంత ఎత్తుకి దిగిపోయారు. మూడో వాడు ఎవరు తెలుసా? బ్రాహ్మణుడైన అన్నాజయ్య, ఆయన కూడా గురువు స్థాయికి వచ్చినవాడు. ఇలాంటి మనుషులు ఎంతో మంది బ్రహ్మంగారు తీర్చిదిద్ది ఒక ఉన్నత స్థాయికి తీసుకొచ్చిన ఆ సిద్ధపురుషుడు, ఆ మహాయోగి, ఆ జ్ఞానయోగి, ఆ సంఘ సంస్కర్త మన బ్రహ్మంగారు. అయితే ఇక్కడ ఇంకో విషయానికి, ఇవన్నీ ఎందుకు చెప్పి, ఇవన్నీ గురు సాంప్రదాయాలు వచ్చిన మాటలే. ఇంకో విషయానికి వస్తే ఆ గురుగీతలోని సాక్షాత్ పరమశివుడే జగజ్జనని అయిన పార్వతీదేవికి చెప్తున్నాడు ఏంటని, దేవి, మానవుడు ముక్తి మార్గమైన మోక్ష మార్గాన్ని చేరుకోవాలంటే గురువు అనుగ్రహం లేకుండా పొందలేడు. ఈ దుఃఖంని ఎలాగ దూరం చేసుకోవాలి, శాశ్వతమైన బ్రహ్మానంద స్థితిని ఎలా పొందాలి, అది కేవలము ఒక గురువు అనుగ్రహంతోనే అవుతుందని ఆ సాక్షాత్ పరమశివుడే ఆ పార్వతీదేవి చెప్తున్నాడు. అందుకే గురువు లేని జ్ఞానం ఉపయోగం లేని మూలం అన్నారు. అందుకే చిన్న శ్లోకం ఏంటంటే, ధ్యానామూలం గురుమూర్తి, పూజామూలం గురుపాదం, మంత్రమూలం గురువాక్యం, మోక్షమూలం గురుకృప. అంటే నీవు ధ్యానించటానికి గురు యొక్క స్వరూపమే చాలు, నువ్వు ఆరాధించటానికి గురుపాదాలే, నీ గురువు చెప్పిన వాక్యమే నీకు మంత్రము. కానీ మోక్షానికి కూడా వెళ్ళాలి అంటే ఆ గురు యొక్క అనుగ్రహం లేకుండా వెళ్ళలేవని ఆ సాక్షాత్ ఆ శ్లోకమే చెప్తుంది. ఎందుకంటే మనం కూడా ఏదైనా శాస్త్రపరంగా కదా నిరూపించుకుంటూ వెళ్ళాలి, శాస్త్రపరంగా ఉండాలి కదా, అందుకోసం ఇవన్నీ చెప్పవలసి వస్తున్నాయి. అదే కాకుండా గురువు గారి కోసం బ్రహ్మం గారు కాళికాంబ సప్తశతిలో కూడా చెప్తున్నారు, సత్య మార్గములకు సమకూరు పదవులు నిత్య నూతనము నిలిచియుండు. సత్యమైనది ఒకటి సద్గురు పదవయ్య కాళికాంబ హంస కాళికాంబ. అంటే సత్య మార్గం చేరుకోవాలన్నా, సత్య మార్గం పయనించాలంటే ఆ సద్గురు పదవి ఒక్క ద్వారా నువ్వు తెలుసుకోగలుగుతాం, ఇంకా వేరే పదవి ఇంకేదో లేదని బ్రహ్మం గారు కూడా చెప్పేస్తున్నారు. చూడండి, ఇంతలాగా ఈ గురి ఇందులో ఉండి మనం ఏదో అనుకుంటున్నాం అంటే తెలుసుకొని ఇది నిజమో అబద్ధం అనుకుని అనేసి ఇది తెలుసుకోడు నాయన. నీకే గురువు నచ్చుతాడా గురువు కాడ ఉపదేశం పొందుకోవాలా. అయితే ఆ గురువు కూడా ఎటువంటి అంతే నాయన. గురువు గారు ఆ ఉపదేశం పరమవాచ్యము తెలిసినట్టు వాడే గురువు కావాలా. పరమవాచ్యం అనగా ఈ జనమరణం తావా తెలుసుకుని గురువు కావాలా. సాగు పుట్టి లేని మార్గంలో ఎరిగినట్టు గురువు కావాలా. ఆనాడు గురువు గారు తీసుకుంటే మనకి కూడా ఆ జనమరణం లేకంటే అయిపోదు బిడ్డ అని చెప్పాడు. అయితే పరమ గురువు అనగా, అసలు గురువు అనగా, నిజ గురువు అనగా మన ఆత్మలో ఉన్నట్టే ఆ వాయు స్వరూపమే పరమ గురువు, నిజ గురువు, అసలు గురువు, పరిపూర్ణ గురువు, పరమ గురువు అని మనం ఏ గురువు పాదం పట్టినామో ఆ గురువుకే మనము నిత్యమై సత్యమై ఇక్కడ సాక్షిమూలంగా ఎల్లవుడి కాలమే నా గురువే పచ్చద్దయింది అని మనము ఆనందపరుచుకొని మనలో జీవాత్మలో పరమాత్మతో జీవాత్మ
ఈ 3 గురియుములు 3 ఇములతో కూడుకొని మనము ఎల్లవుడి కాలము గురువు మీరంత మనసుగా భావార్థంగా అనుభవార్థంగా నచ్చార్థంగా తెలుసుకొని మొదటికి గురువు మంచోడు చెడ్డోడు ఇదనుకోనంట ముందు తెలుసుకునే గురు పాదం పట్టి గురి తిరగాల. తెలియక గురువు చేరి జన్మ మరణం తెలియకపోతుంది. ఆ గురువు గారిని తీసుకుంటే మనకేటని బోధిస్తారు, నరకపాదమే నరకమే తెలిసింది, జన్మం తెలియదు. జన్మం మానం అంటే ఇక్కడ పూరక రేసక కుంభక సన్ముఖి సాంఖ్య తారక అమనాశకం ఈ 4 భావాలు తెలుసుకొని 3 భావాలు ఇనికి మించింది పరిపూర్ణ భావము, పరమరాజ్యము, బట్టబయలు బ్రహ్మము, నిండున్నదని నిజగురు మయము, ఆ మహేశ్వరూపణాన్ని తెలుసుకుంది మీద భావము. ఈ 3 భావాల కల్లా అర్థంగా గురువు చెప్పిన మాట అధికారక్క గురువే పచ్చద్దయిందని ఎవరైతే చక్కగా చేసుకొని వెళ్ళినప్పుడు అక్కడ గురువు తీసుకునే సరే గురువు మాట మీద నడుచుకున్నప్పుడు ఈ జన్మం తరించుకుంటాం. మంత్రాలు గొప్ప సమకూడు మంత్రాలు ఉన్నాయి. ఈ మంత్రాలతో నేడు రాను, మంత్రాలతో చింతకాయలకు రాను అన్నారు పెద్దలు. ఎందుకోసము మంత్రము తంత్రము సర్వం అతనే స్వరూపమని మనము నమ్మున్నాం కాబట్టి ఆ మంత్రములు సమకూడు మంత్రాలు. శ్రేష్ఠైన మంత్రం గురు మంత్రము. ఆ గురు మంత్రంతోనే ఎన్ని జన్మాలో ఉన్న పాపకర్మలు పరాపంచలా అయిపోను. ఎలాగంటే గురువు శివుని మాట సగ్గా నమ్ముకొని ఆ గురు నామస్మరణం అనేది ఎల్లవుడు ఈ సాంఖ్యము తారకము అవినాశకము తెలుసుకొని పరిపూర్ణ భావంలోని ఈ పరమరాజ్యం ఉన్నాను నా గురుస్వామి అనేసి గురుస్వామి బ్రహ్మ విష్ణు మహేశ్వరులతో మీరినట్టు వాడి గురువు అదితో సరిసమ్మమైన వాడు నా గురువు అని ఈ భావార్థంలో అనుభవార్థంలో అచ్చారంలో తెలుసుకునే మానవులు ఆ గురువు శివుని మాట వాక్యం నమ్మి జన్మం తరించగలుగుతాను. లేకపోతే జన్మం తరించలేడు. ఎందుకే ఈశ్వరుడు పార్వతికి గురుగీతలో ఏమని చెప్పాలంటే అమ్మా ఈ గురుగీత ఈ గీత దాన్ని వాడు నరకంలో పడిపోదులు. ఈ గురువు చెప్పిన మాట పార్వతి దేవి ఇది గురువంతో సమీరం కాదు సర్వస్వరూపంతో ఉన్నట్టు అన్ని మీరినట్టు వాడే గురువు, అన్ని జీవులకు అన్ని ప్రాణాలకు ఆదరించినట్టు వాడు, ఏనికి వంబాము లేక ఏ జాతి భేదము కులము మాత్రము గోత్రాలు ఏమి లేక అంతగా నిచ్చిన శక్తిపై అన్నికి ఆదరించినట్టు వాడి గురు స్వరూపం కాబట్టి పార్వతి ఇది చక్కగా గురువు అని నమ్మాము. నరుడు కాదు నారాయణమూర్తి, మానవుడే మాధవుడు, నరుడే నారాయణమూర్తి అని చక్కగా గురుబిడ్డలు గురువుని అట్టిసీతిగా పూజించుకొని వెళ్తే అక్కడ గురుగారం అనుకుని చెప్తున్నారు. గురుగారం తీసుకున్నాము, చక్కగా నడుచుకున్నాము, గురువుకి అంత ప్రేమతో భావంలో చూసుకున్నాం కాబట్టి మనలో ఉంటున్నటివి కామ కోద లోభ మామ మద మచ్చులు రోజు 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 రోజుకి అవి శాంతి అవుతుంటాయి. కామము కోదము మోహము మదము ఇప్పుడు కుదిలేసి ఎలదు అవి అష్టమాదములు కామ కోదములు 6 తిరుగుల 3 ఈసుల 3 ఈ దసరాడ్లు ఇవన్నీ కూడుకొని యొక్క శిరశక్రం అంది పంచభూతములతో కూడి ఇవన్నీ మనకు అలర పెట్టుకునే ఉంటాయి. కాబట్టి గురువు చెప్పిన మాట చక్కగా ఆనందించుకొని జ్ఞానేంద్రియము జ్ఞానేంద్రియములు కర్మేంద్రియములు ఇచ్చేంద్రియాలతో మనోంద్రియములు ఈ 5 ప్రకృతులు జ్ఞానంతోనే ఏ ఒక్కటాన్ని కూడా మనం సాధించేవాడు మార్గానికి పోవా. జ్ఞానం లేక అజ్ఞానంతో కూడుకుని వేడు కావు చీకటి అనమాట. అజ్ఞానం చీకటి, జ్ఞానం అనేది పరంపద మార్గానికి మనం మోస మార్గానికి శోభెట్టడానికి మనకి ఏదైనా చేతి రూపమైనది జ్ఞానము. ఇవన్నీ కూడుకొని గురువు గారు చెప్పిన మాట అతగరగ్గా నడుచుకుంటే గురువు ఉపదేశము తీసుకున్నట్టు భక్తుడు నాకు కనిపిస్తాము. గురువు చెప్పిన మాట కనుక తాగుడు భూముడు జూద మాటలు అన్ని కూడుకొని మనం పొద్దుపోతున్న ఆయన నమస్కారం పెట్టిదల్లా పెగలు చూసే మనకు కాదనేస్తాను. ఎందుకోసమో మన బ్రహ్మం గారి భక్తులు కనేసి బ్రహ్మం గారు సత్యమైన వాడు, గురువు గారు సత్యమంతుడు, నిజమంతుడు, నీతిమంతుడు, ఏది చెప్పినాడు అది నిజం తురకలు నవాబులకు బోధించినాడు అన్నాడు బోధ. ఇది అది తట్టి నిజమైంది ఏంటి మన మనుషులు ఏంటి తామరంగా ఇదేటో అనుకుంటున్నాడు. ఇంకా మళ్ళీ ఏంటి నువ్వు ఉన్నంత కాలము ఆ గురువు చెప్పిన మాట సగ్గా సాధించుకొని ఈ 5 పంచభూతుల సార్లు తెలుసుకొని ఈ సాంఖ్యము తారకం అమనాశకం పరిపూర్ణ భావం అనేది చక్కగా గురు ద్వారానే ఎరుక్కోవాలా. గురు ద్వారా నెరుక్కొని ఇది ఉన్నదని ఓ సత్సంగం ఒకటని ఓ పూజల కాడికని వెళ్ళి సరే గురువులు సేవ చేయించుకోవాలా. గురువులు సేవ అది ఏంటంటే ఎక్కడో కాదు ఈ కలియుగంలో ఉన్నాం కాబట్టి భూమి మీద ఉన్నంత కాలమే వెళ్ళిపోతాడు. మళ్ళీ ఎక్కడ సేవ ఉంది? ఉన్నప్పుడే ఏ మానవాడు కలిసినా కూడా గురుదేవా అని 2 చేతులు ఎత్తి నమస్కారం పెట్టుకోవాలా.
పాదసేవ అయిపోయినా సరే భక్తులు కలిసినప్పుడు భావార్థంలోని నా గురువంతుడు వాడే నా భక్తుడు స్వరూపమే కాబట్టి నాతో సోదరుడు అనుకొని ఈ 2 చేతులతో నమస్కారం పెట్టుకోవాలా. అది కూడా లేకపోయినప్పుడు ఆంబాం వచ్చింది మడుసులోని. ఆంబామ్మ ఎలాగా బామ్మ ఉంటే ఇక్కడ అనికాలం భావార్థము, అనుభవార్థము, నచ్చార్థము ఈ 3 భావాలార్థం తెలుసుకోండాల. ఏ జీవి అని నానంటే ఉన్నాయి కానీ అధికమైన జీవులు కావు. ఈ జీవులు నా సరిసమగా ఉన్నాయి సర్వజీవులు. నేనేం గొప్పవాడు కాననుకోనేసి ఈ నిర్ణయము ఈ జీవికి అనిపించాలా. పరమాత్మ జీవాత్మతో కూడుకొని గురువుని ఎల్లవుడి కాలము ఈ గురు మంత్రము, ఈ పంచాత్రి, ఈ ద్వాదశ మంత్రము, అష్టాత్రి ఎన్నో కొన్ని మంత్రాలున్నాయి. ఇవన్నీ గురువు గారు బోధించి చెప్పాడు. మన జన్మ ముక్తి కావాలని. ముక్తి కావడానికి అన్ని మంత్రాలు కూడా ఉన్నాయి. ఈ గురు మంత్రం అనేది ఎల్లవుడి కాలం హృదయాల్లోని ఎవరైతే జపించుకొని జపం జరిగిస్తారో అదే జన్మ మరణం తాగు చేరిపోతాను. ఈ శీర్షికాడి నుంచి చిరుపాదం వారికి గురు స్వరూపం కావాలా. గురు స్వరూపం ఎలాగైతుంది నాయన, మనం ఎక్కడికి వెళ్ళిపోతే పొట్ట జరగదు, కర్మాలు చేస్తుంటాము, చేయకపోతే ఈ పొట్ట జరగదు. కాబట్టి అన్ని కర్మాల వందు కూడా ఏ పని చేసినా పాట చేసినా అక్కడ ఈ గురు మంత్రం మనలోని దీస్తుగా తీసుకొని భావార్థంలోని ఆనందంగా మనం అక్కడ తరించుకోవాలా. తరించుకున్నప్పుడు అది జరుగుతున్నది, ఇది పని అయింది, ఈ పని అయింది, మా మంత్రం కూడా జరుగుతున్నది కదా. కాబట్టి ఎప్పుడు మనం గురువు మర్చిపోము. గురువుతోని ఎల్లవుడి కాలం ఉండాలా. ఈ మధ్య మందున ఆగ్నేయ శాఖ మంది మధ్య మందున ఆ యొక్క అర్థం కాలిపూర్తి అర్థమనము అనగా ఆ ముఖంలో కనిపించినంత భావార్థం తెలుసుకోవాలి గురువుని. ఎక్కడున్నా సరే గురువు నా పద్ధతిగా గురువు కనిపిస్తున్నాడు. ఈ స్థూల భావం, సూచన భావము, కారణ భావము 4 భావాలు అర్థం కూడా ఇక్కడ తెలుసుకోమన్నాడు. స్థూల అంటే అంతరాలు, సూచన కారణ అంటే వేటి గాఢమైన నిద్రలో పడిపోవడం. బంగారం కడ్డి వచ్చింది, బంగారం కడ్డి అని పట్టుకోవడానికి వెళ్తాడికి స్థూలభావం వస్తాడు, సూచన భావాలు పడుకో, స్థూలభావం వస్తాడు లేదు బంగారం ధరించే స్థూల, సూచన, కారణ. కారణ అంటే మళ్ళీ ఏటి గొడుదేవా ఈనాడు వచ్చింది మాయా అనుకుని మళ్ళా చక్కగా ఆనందించదే మళ్ళీ ఏటి లేవు. అక్కడికి ఈనాడు వల్ల మనుషులు ఎరుక్కొని చక్కగా సాధించుకొని ఈ పంచాత్రి మహామంత్రము, ఈ యొక్క అష్టాత్రి, ద్వాదశ, షోడశ, పంచదశి ఈ మంత్రాలకు రామతారకము, ఈ మంత్రాలు కూడా చెప్పిన గురువు అంత ఆనందమనం 56 అక్షరాలు అని చెప్పాడు. 56 అక్షరాలు కూడా ఇంకా మిగిలి ఇవి సాధించుకొని చక్కగా 96 తత్వములు అన్నాడు. ఈ 96 తత్వములు కానీ తెలుసుకుంటే దాని మీదకి ఇంకా 12 తత్వములు ఉన్నాయి. గురుపాఠ కానుకుంటే గురువు అవడానికి దీనికి సాధించి సాధనం చేసి కొన్ని దినములు నీకో కష్టపడాల. కష్టపడి సాధించిన వాళ్ళకి వనుదమవుతాయి. గురువు గారికి వెళ్ళావు, గురువు తీసుకున్నావు, ఏడు మోక్షం పొందేవని కొందరు అడిగాడు. నాయన ధనం కాదు, డబ్బు కాదు, ఏడు కాదు నాయన, మేళ్ళ కావు, మెద్దులు కావు, భూమి పుట్ల కావు, ఏది కాదు. ఎన్ని జన్మాలో పుట్టాను, ఈ జీవి జన్మ 4 రత్నం కర్మ జన్మలో పుట్టి కుక్క, నక్క, పెక్కు జీవులు పుట్టిన కర్మము ఈ జన్మంతో గురువు గారు తీసి పరాపంతలు వేసి ఇదిగో ఇల్లు 10 ఇష్టాము, మనం ఒక ఇల్లు కట్టుకున్నాం, పెద్ద ఇల్లు. ఆ ఇల్లుకైనా 10 చేసాము, బాబరోడు తెచ్చి గోవం 10 ఇష్టాలు చేసాము. గురువు తీసుకున్న తర్వాత ఏ వేళైతే తీసుకున్నామో ఆ వేళ గురుపామనం చేసుకుని సత్యం చేసినాము. ఓ గృహం 10 ఇష్టాలుగా అయిందో ఈ జన్మతో ఉన్న పాలు కాలం తీసి ఆవిడికి జన్మరహిత నివారణకి తోవకి చూపెట్టాడు. ఆ చూపెట్టిన తోవ ఎవరైతే చక్కగా నడుచుకుంటున్నారో అది జన్మం వల్ల లేవు. జన్మం లేక ఎంతకో చేసుకున్నామంటే మనం పుట్టిన కూడా మంచి ఇంట్లో పుట్టి సుఖంగా జీవించగలుగుతాం. లేదంటే నానాపాకలు